ముఖ్యమంత్రి అనే పోస్టు గుంపు మేస్త్రి, ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది పెద్దల సభ. అది ఆ సభనేమో ఇరానీ కేఫ్ అంట. అరే నీ పదవుల విలువ తెలియదు, మంత్రుల విలువ తెలియదు, సభల విలువ తెలియదు, దేంతో పడితే దాన్ని పొడుస్తావు, ప్రజాస్వామ్యం మీద విలువ తెలియదు. ఇదా మన పద్ధతి. ఈరోజు అతి ముఖ్యంగా ఏందనంటే ఈరోజు కంకణం కట్టుకుండు. ఏం కంకణం కట్టుకుంటు? ఎన్నికల ముందు నా సొంటోని అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చెప్పరాజు పనిచేస్తా, నేనే పోయి సింహాసనం మీద కూర్చునేటోన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయి ఉండని చెప్పి ఊరూరు తిరుగుతా. అసొంటోని సస్పెండ్ ఎన్నికల తర్వాత సస్పెండ్ చేస్తే బాగుండేది. ఎన్నికల ముందు సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు బడే బాయికి చోటే బాయి సర్ది కడుతుండు. బడే బాయ్ అంటే మొన్న అన్నాడు కదా, బడే బాయ్ మోడీ మేరా బడా బాయ్ హై, నేను గుజరాత్కి వస్తా, అక్కడ నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ లెక్క చేస్తా, నీ దగ్గర గోధురా ఎట్లయిందో నా దగ్గర కూడా గోధురా అట్లా చేస్తా నేను, నీ దగ్గర ఆటవిక రాజ్యం ఎట్లున్నా నా దగ్గర కూడా అట్లా ఆటవిక రాజ్యం చేయాలి అనే తీర్లో మొన్న స్టేజ్ మీద మాట్లాడే కదా. ఆయన అత్యధికమైన సీట్లు బీజేపీని గెలిపియాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. అందుకనే లోకల్ ఎవరు సరే మహేందర్ రెడ్డి భార్యను తీసుకొని వచ్చిండ్రు, అభ్యర్థిగా ప్రకటించినావు. ఆమెను తీసుకొచ్చి మహేశ్వరం ఎందుకు పెట్టాలి? మొన్నదాకా గుడ్ల దొంగ అని చెప్పిన రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెట్టాలి? బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన కడియం కావ్యాన్ని తీసుకొని వచ్చి వరంగల్ ఎందుకు పెట్టాలి? వాళ్ళకి కేశవరావు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయి సిడబ్ల్యూసీ మెంబర్ చేసి, రాజ్యసభ మెంబర్ చేసి, అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయిన కేశవరావుని ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడ కానేకన్నా అయ్యా అంటే ఎల్లికో బులవన్నట్టు అక్కడ నీ కార్యకర్తలకి గతి లేదు, నీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళలో మాత్రం సోగ్గా తయారైపోతున్నారు. సోగ్గా బీఆర్ఎస్ నాయకులు సోగ్గా, ఎందుకంటే 10 ఏళ్ళు దొబ్బగా తినే కదా, పైసలు ఏమైనా ఖర్చు పెడతారేనో ఏమైనా ఇస్తారేనో సోగ్గా ఒకటే ఊరుకుడు పిలవంగానే నాగేందర్ పిలిచినా వస్తున్నాను ఒకటే ఊరుకుడు, ఎగేసుకుంటూ దిగేసుకుంటూ ఉరుకుతుంది ఇళ్ళకు. మా దగ్గర వెనక 10 ఏళ్ళలో మేము ఎండిపోయినాం కదా, మా దగ్గర రారుమమ్మల్ని పిలువారు. 10 ఏళ్ళు కొట్లాడి ఉన్నాయి ఖర్చు పెట్టి నాశనం అయిపోయినాం. కాంగ్రెస్ కార్యకర్త సైసై బీఆర్ఎస్ నాయకులంతా బాగా తీయగా ఉన్నారు. వీళ్ళకు ఇళ్ళకి ఎగబడిపోతున్నారు, జాయిన్ చేసుకొని ఎగబడిపోతున్నారు. ఈరోజు దాదాపుగా బీఆర్ఎస్కు బీజేపీకి లాభం చేయడానికి రేవంత్ రెడ్డి యొక్క పూర్తి ప్రయత్నాలు అటువైపే సాగుతునేదానికి అనేకమైన ఉదాహరణలు ఇది మనకు కనబడతా ఉన్నాయి. మినిమం ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డికి రెఫరెండం. నువ్వు ఇండ్లకినా నీకు 14 సీట్ల కన్నా తక్కువ వస్తే నువ్వు రాజీనామా చేస్తావు, రేపు రాజీనామా చేపిస్తావు కూడా నీ మంత్రి పదవులు. కాబట్టి నేను నా నెక్స్ట్ ట్రావెల్ ఇప్పటిదాకా నిన్నటి వరకు